షాలోమ్. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17 మరియు 18వ వచనాల్లో వాక్యం ఇలా సెలవిస్తుంది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయముగల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మిత్రమా, ఆ దేవాది దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టును లెక్కపెడుతున్నాడు. అవమాన భారంతో నలిగిపోయిన మనస్సుతో మందిరంలో మూగగా కన్నీరు కార్చిన హన్న మొర్రను ఆలకించి, ఆమె విరిగిన హృదయానికి దగ్గరై ఆమె శ్రమనంతటినీ తీసివేసి ఘనపరిచిన ఆ దేవాది దేవుడు నేడు నీ కన్నీటి ప్రార్థనను కూడా ఆలకిస్తున్నాడు. కాబట్టి మిత్రమా, నీ దుఃఖాన్ని పక్కన పెట్టు. నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను విడిపించే విమోచకుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తన దివ్యమైన శాంతిని నీకు తోడుగా, కల్వరి శిలువ నెమ్మదిని నీకు అండగా ఉంచి, నీ విరిగిన హృదయాన్ని స్వస్థపరిచి, నీ శ్రమలన్నిటినీ గొప్ప సంతోషంగా మార్చునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.